ఇప్పుడే 'ఇరుముడి' మూవీ చూసేసొస్తున్నాను. ముందుగా మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ ఎలా ఉంది అని నన్నడిగితే మూవీ బాగానే ఉంది. కానీ నాకు ఒక టిపికల్ మలయాళం సెటప్ ఉన్న మూవీని తెలుగు నేటివిటీలో తెలుగు యాక్టర్స్‌తో తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. వి కెనాట్ డినై దట్. ఇలాంటి స్టోరీ లైన్ గాని, ఇలాంటి సెటప్ కానీ, ఇలాంటి డ్రామా కానీ మనం టిపికల్‌గా మలయాళం మూవీస్‌లో చూస్తూ ఉంటాం. అది తెలుగులోకి మనోళ్ళు తీసుకొచ్చారని అనిపించింది. ఇది బిగినింగ్ కాబట్టి నాకిలా అనిపిస్తుందేమో. ఇఫ్ వి స్టార్ట్ డూయింగ్ మోర్ మూవీస్, ఇలాంటి మూవీస్ మనం ఇంకా ఎక్కువ తీస్తే మన నేటివిటీలో, మన స్టోరీస్‌తో ఐ గెస్ ఆ ఫీలింగ్ పోతుంది. 'రవితేజ' గారికి ఇదైతే ఒక న్యూ చాప్టర్ అని చెప్పొచ్చు. లెట్ మీ సే డైరెక్టర్ డిడ్ నాట్ రిసోర్ట్ టు ఎనీ సార్ట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలివేషన్స్. అసలు కమర్షియల్ ఎలివేషన్స్ పెట్టలేదు. టిపికల్లీ తెలుగు హీరో మూవీస్‌లో జరిగే ఇంట్రొడక్షన్ షాట్స్ గానీ, అన్నెసెసరీ సాంగ్ ఇంట్రొడక్షన్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టకుండా బాగా తీశారు. అండ్ స్టోరీకి స్టక్ అయ్యి స్టోరీ లైన్ నడపడానికి మాత్రమే మూవీ తీశారు. హీరో ఎలివేషన్ కోసం కాదు. ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ రవితేజ గారు బ్యాక్. ఆయన యాక్టర్ రవితేజని మళ్ళీ చూపించగలిగారు ఈ మూవీలో. ఆయనకి తోడుగా చైల్డ్ యాక్టర్ చాలా చాలా బాగా చేసింది. షీ పర్ఫార్మ్డ్ ఆర్ అవుట్ పర్ఫార్మ్డ్ రవితేజ అని నేను చెప్తా. ఇట్స్ బిగ్ థింగ్. బట్ ఆ అమ్మాయి ఫేస్ లో ఒక చైల్డ్ ఇన్నోసెన్స్ ఉంది. కానీ ఒక మెచ్యూర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. నాట్ జస్ట్ హర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ అన్నమాట. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చైల్డ్ క్యారెక్టర్స్ కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ అందరూ బాగా చేశారు. డైరెక్టర్ శివ నిర్వాణ వాళ్ళందరితో బాగా చేయించుకున్నాడని నేను చెప్తా. ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్టు బాగా చేసింది. సాయి కుమార్ గారు ఆయన క్యారెక్టర్ కి తగ్గట్టు బాగా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నారు. బట్ వెరీ వెరీ గెసబుల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం లెంతీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు, మోటివ్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఏం జరుగుతుంది, ఒకవేళ జరిగితే ఇలా ఎందుకు చేస్తారు వాళ్ళు అనే ఒక ఎలిమెంట్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. స్టోరీ లైన్ కి వస్తే హీరో బేసిక్ గా తాగుబోతూ ఆటో నడుపుతుంటారు. ఆయనకి అరటి తోట ఉంటది. అండ్ ఆయన ప్రతి ఇయర్ అయ్యప్ప దీక్ష చేస్తారు. ఆ దీక్ష ఉన్న రోజుల్లో ఆయన కామ్గా ఉంటాడు. దీక్ష లేనప్పుడు ఆయన వేరే మనిషి లెక్క ఉంటాడు. సో ఇది బేసిక్ క్రక్స్ అన్నమాట. దీక్ష లేనప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంటది, ఆయనకి ఆయన కూతురికి ఉన్న బాండింగ్ ఎలాంటిది, ఎలా పెంచుతున్నాడు తన కూతుర్ని, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సెకండ్ హాఫ్ క్విక్ గా అనిపించింది నాకు. స్టక్ టు వాట్ దే వాంటెడ్ టు షో అన్నమాట. అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏం చేశారు, ఇలా అన్నమాట. నాకు ఈ మూవీలో కొంచెం తక్కువ అనిపించినవి ఏంటి అంటే, ఒకటి మూవీలో పోలీసులు ఉన్నారు. అంటే ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, కానీ పోలీస్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. జస్ట్ రిఫరెన్స్ ఉంటుంది, ఒక మెన్షనింగ్ అయితే ఉంటుంది, కానీ అసలు పోలీస్ కనిపించారు అన్నమాట మూవీలో ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నా కానీ బేసిక్ గా. అదొకటి కొంచెం సిల్లీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నాకు రివెంజ్ టైంలో కానీ ఈ యాక్షన్ సీన్స్ లో కానీ, అంటే నేను కమర్షియల్ మూవీస్ కి యూజ్ అయ్యో ఎందుకో తెలియదు కానీ, బట్ వీ హ్యావ్ సీన్ ద బాండ్ కాబట్టి. కానీ ఇందులో నాకు ఆ టైంలో కొంచెం మ్యూజిక్ డౌన్ అనిపించింది. కొంచెం యాక్షన్ సీన్స్ ఇంకా బెటర్ గా తీసేంటే బాగుండేదేమో అనిపించింది. అదర్ దెన్ దట్ మూవీ స్మూత్ గా వెళ్ళిపోతుంది, బాగుంది. ఐ రియలీ హోప్ దిస్ మూవీ వర్క్స్ ఫర్ రవితేజ గారు అనమాట. ఎందుకంటే ఇది కానీ ఒకవేళ నడవకపోతే ఆయన టిపికల్లీ దీని ఎక్స్క్యూజ్ తీసుకొని మళ్ళీ టిపికల్ కమర్షియల్ మూవీస్ సైడ్ వెళ్ళిపోతారేమో అని ఒక భయం ఉంది నాకు.